రేపు కోర్టులో కేసులు పడిన తర్వాత అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి ఆ విషయంగానే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిర్ణయం తీసుకోవాలి అనేది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎటు తిరిగి మళ్ళీ లాస్ట్కి రాష్ట్రపతి గారు సైన్ పెట్టాలన్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాలన్నా ఇటు బీజేపీకి సంబంధించే ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బాల్ కేంద్రంలో ఉంది. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎంత మాట్లాడారు కదా, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంది ఇక్కడ? మేము హడావిడిగా తీసుకొస్తున్నాం, మేము స్వార్థ రాజకీయం కోసం తీసుకొస్తున్నాం, ఓటు బ్యాంక్స్ ఎట్లా కావాలి, రేపు పొద్దున లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక మా మీద ఎందుకు రుద్దుకోవాలి, పక్క పార్టీ మీద వేయాలి, ఇదే కావాల్సింది వీళ్ళకి. ఇంకేమో ఉందా చెప్పండి? క్లారిటీ క్లియర్ కనపడతా ఉంది. అప్పుడు తీసుకువచ్చినప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినప్పుడు కదే అదేంటి, మాకు బీసీలు ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావాలి, తర్వాత దాన్ని మర్చిపోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 18 నెలలు అయింది, మధ్యలో ఎప్పుడు మాట్లాడలేదు దీని గురించి, ఒక్క మాటనే మాట్లాడలేదు మధ్యలో. 18 నెలలు అయింది కదా, బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆ డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి తర్వాత అది కూడా హైకోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ కళ్ళు తెరిచి దాన్ని ముందలు పెట్టుకొని ఆర్డినెన్స్ జారీ చేయడం, లేకపోతే జీవో జారీ చేయడం, తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గవర్నర్ మీద లేకపోతే రాష్ట్రపతి. ఇదంతా ఏంటంటే ఇదంతా రాజకీయం చేస్తున్నారు, ఒక డ్రామా ఆడుతున్నారు తప్పితే ఏం లేదు. వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో చేయాల్సి ఉండే. వీళ్ళు రాహుల్ గాంధీ ఆ రోజు పెట్టినప్పటి నుంచి రాహుల్ గాంధీకి గుర్తు రాలేదా? ఈ రోజు వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే వరకు గుర్తు రాలేదా వీళ్ళకి? ఎందుకు రాలేదో అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ 42% కూడా ఇప్పుడు సోదరులు మాట్లాడుతూ ఎస్ మరి డెఫినెట్గా రేపొద్దున మళ్ళీ 52% ఉన్న బీసీలను 42% ఎట్లా చేస్తామని చెప్పి ఒక రేషియర్ అనుకోండి కోట్ల, ఏమవుతుంది? ఆర్డినెన్స్ మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ దానికి చట్టబద్ధత ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి రావాలి, మళ్ళీ పార్లమెంట్లో చర్చించాలి, పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి, అప్పుడే కదా రాజ్యాంగం చట్టం మారేది. ఇలాంటి అన్నీ కూడా కావాలని వీళ్ళు తెలిసే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఈ 2023 ఎన్నికల తర్వాత ఎప్పుడైతే రాజ్యంలో మన రాష్ట్రం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏది తెచ్చినా కూడా ఏమన్నా ముందుకు పోతుందో చెప్పండి ఒకసారి. ఏది తెచ్చినా కూడా ఇటు హుసేన్ సాగర్ ప్రక్షాళన కానీ, హుసేన్ సాగర్ కానీ, లేకపోతే ప్రతిదీ కూడా ఏ బిల్లు తీసుకొచ్చినా మన హెచ్సి భూములు కానీ, అంతకుముందు వేరే మూసి ప్రక్షాళన, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి ముందుకు పోతున్నాయి. ఒకటన్నా హెచ్సి భూములు కూడా అదే అయిపోయింది కదా. కోట్లు మొట్టికాయలు వేసిన దాకా వీళ్ళకి ఏం కనపడట్లేదు. తర్వాత వీళ్ళు దీని మీద వర్కౌట్ చేయరు. మరి ఎందుకున్నారో నాకు అర్థం కాదు. చాలామంది మంత్రులు ఉంటారు, పెద్ద క్యాబినెట్ ఉంది, మరి ఐఏఎస్లు ఉన్నారు, వర్కౌట్ చేయకుండా ముందుకు పోతూ ఉన్నారు. ఇదంతా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నాను, డెఫినెట్గా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇదంతా కూడా బూతు రాజకీయాలు బంద్ చేసి భవిష్యత్తు రాజకీయాలు చేయమని చెప్తా ఉన్నాను. రెండు పార్టీలు కూడా అట్లా చేస్తున్నాయి. ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడుతున్నాడు, వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా డెవలప్మెంట్ అభివృద్ధి రాజకీయాలు కానీ, సంక్షేమ పథక రాజకీయాలు కానీ అలాంటివి ఏమైనా మాట్లాడుతున్నారా? రేపొద్దున ముందు తీసుకెళ్దామని ఎన్నిసార్లు అడిగినా కూడా, ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేకపోతే బీఆర్ఎస్ తరఫున కానీ మిగతా పార్టీలు ఈ 6 గ్యారంటీలు కానీ మిగతా అంశాలు ఏమైనా ముందుకు పోతున్నాయా? ఎక్కడ కూడా ముందుకు పోవట్లేదు. మొన్న కూడా రైతు భరోసా రెండు సీజన్లు ఎగ్గొట్టి మొన్న 9,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఇగో ఇప్పుడు మళ్ళీ ఇవి వస్తున్నాయి కాబట్టి. లోకల్ బాడీ ఎలక్షన్ ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ టార్గెట్ లోకల్ బాడీ ఎలక్షన్స్, రేపొద్దున గెలవాలి. గ్రామాలకు పోతే రేపొద్దున మా మీద మా ఒత్తిడి ఉంటుంది, గెలిచే అవకాశాలు లేవని చెప్పడానికి ఇదంతా కూడా. సో డెఫినెట్గా ఇదంతా కూడా వీళ్ళ రెండు పార్టీల వల్ల కాదు. బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే, బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ ఇవ్వాలంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీతోటి సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. వీళ్ళకంటే ముందర, వీళ్ళ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే ముందే మేమే అనౌన్స్ చేసినాం, డెఫినెట్గా బీసీలు మమ్మల్ని ఆదుకుంటే, డెఫినెట్గా గెలిపిస్తే మాత్రం బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినాం. ఎస్, అది దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలు కాదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు వీళ్ళు ఎత్తుకున్నారు తప్పితే దాన్ని చూసి మమ్మల్ని కాపీ కొట్టి దాన్ని తీసుకుని పోయి భారతదేశం మొత్తం వాళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్పితే, ప్రచారం చేసుకుంటేనే రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లతో పాటు రకరకాల మాట్లాడి భారతీయ జనతా పార్టీని బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఏమీ లేదు. వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. నేనేమంటున్నానంటే, ఒక బీసీని ప్రధానమంత్రి చేసుకున్నాం, ఒక గిరిజన బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఎస్సీని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసుకున్నాం. రాష్ట్రపతి చేసుకున్న పార్టీ దమ్మున్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో. అది మా పార్టీ, మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించలేదే, కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదే. అది కూడా ఈ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలని
మంత్రులు చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దాని గురించి ఆలోచించలేదు. నేనేమంటున్నానంటే 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడిందా? బీసీలకి పదవులు ఇచ్చిందా? ఎంతమంది బీసీలకి 34% అని చెప్పారు కదా వాళ్ళ దగ్గరే. మరి 34% మంది 56% సమగ్ర కుటుంబ సర్వే. మరి దాంట్లో అంతమందికి 52% మందికి మరి బీసీలకి ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చిర్రా లేకపోతే అప్లికేషన్లు ఇచ్చిర్రా? ఎంతమందికి ఇచ్చిర్రా అడగమని చెప్పండి. దాంతోపాటుగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే మహిళలకు కూడా 50% ఎక్కడ ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ 50% కూడా 33%. అది మా చిత్తశుద్ధి. మేము అనుకున్నదంటే డెఫినెట్గా చేసి చూపిస్తాం. అదే మేము చేస్తూ ఉన్నాం. రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, కర్ణాటకే కాదు, బీహారే కాదు, భారతదేశం మొత్తం కూడా ఎంతమంది బీసీలు ఉన్నారో అంతమందికి రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి అనౌన్స్ చేశారు. జనగణనతో పాటుగా బీసీ కులగణన తీస్తామని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాం. కాబట్టి రేపొద్దున వస్తుంది. అది డెఫినెట్గా సైంటిఫిక్గా ఉంటుంది. సైంటిఫిక్గా చేస్తేనే ఇది ఏదో రాష్ట్రం వారిగా ఏదో అరకొర చేసి ఏదో తూతు మంత్రంగా చేసే సర్వే కాదు. ఇది సైంటిఫిక్గా చేయాలి, పక్కడ బందిగా చేయాలి, దానికి ఒక ప్లాన్ ఉంటుంది, చాకౌట్ చేయాలి. అప్పుడే కానీ సైంటిఫిక్గా వచ్చే అవకాశాలు ఉంటుంది. తప్పితే ఈ విధంగా వస్తే మాత్రం డెఫినెట్గా మరి బీసీలను మోసం చేసినట్టు అవుతుంది. బీసీలకి న్యాయం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది తప్పితే ఇంకో పార్టీతో కాదు అని చెప్పి మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాను. రామకోటి గారు, ఫైనల్గా మీరు చెప్పండి. గత కొన్నేళ్లుగా బీసీ సంఘాలకు సంబంధించి రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా